ప్రియమైన జెహోజర్ లోదన్ స్పిరిచువల్ క్రియేటివ్ మెంబర్స్ అందరికీ నా హృదయపూర్వక వందనాలండి. ఇది నిన్నకి ఏర్పాటు చేయబడిన వాక్య భాగము యోహాను సువార్త 5వ అధ్యాయము 11వ వచనం చదువుతామండి. యేసు ఆ రొట్టెలు తీసుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి కూర్చున్న వారికి వడ్డించాను. చిన్న ప్రేయర్ చేసుకున్నామండి. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. పరిశుద్ధుడు 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 సర్వకులోకమును సృజించి దానిని నీతితోనూ న్యాయంతోనూ పరిపాలించుచు కొన్ని ఆడపడుచున్న మా ఘనమైన యేసయ్య, మీ ఘనమైన పాదములకు లెక్కించిన వందనములు స్తోత్రములు చెల్లించుకుంటున్నాను తండ్రి. సర్వశక్తి గల దేవుడిగా మీరున్నారు. ఏమి ఇచ్చినప్పుడు మీరు రుణం తీర్చలేదు ప్రభావ. వాక్యం ఇచ్చిన ప్రతి ఒక్క బిడ్డను నూరంతులుగా దీవించి ఆశీర్వదించండి. మా తండ్రి వాక్యానుసారమైన జీవితాన్ని జీవించలాగా మాకు అందరికీ రేపు యొక్క సంకృతను ప్రసాదించి మీరే మా ఘనత ప్రభావాలు పొందుకుంటారని మా కొరకు సిలువలో ప్రాణం పెట్టి తిరిగి లేచిన యేసయ్య పరిశుద్ధ నామమున మిక్కిలి వినయంతో బ్రతిమలాడి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమె ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మరొకసారి నా హృదయపూర్వకంగా తెలియజేస్తానండి. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు వారు అండి ఆయన గాలియా సముద్రం అందరికీ ఆయన ప్రయాణం చేస్తూ అక్కడ ఉన్న జనసమూహానికి ఆయన సువార్తను ప్రకటిస్తూ రోగులందరినీ కూడా స్వస్థపరుస్తూ ఏమండి అనేకమైన సూచక్రియలు మహత్కార్యాలు చేస్తూ ఆ తిబిరియా సముద్రం దాటి గలిలయ సముద్రం తిబిరియా సముద్రం దగ్గరికి వెళ్ళారంట. గలిలయ సముద్రం దాటి నా ప్రియమైన సముద్రం అంటే ఆయన ఎంత దూరం వెళ్ళినా కూడా శిష్యులు తర్వాత అనేకమైన జనసమూహాలు ఆయన్ని వెంబడిస్తూ ఉన్నారన్నమాట అండి. అయితే ఆయన అనేకమైన సూచక్రియలు మహత్కార్యాలు చేస్తూ వారి చక్కటి సువార్తను ప్రకటిస్తూ వారందరికీ ఆకలి ఉన్నప్పుడు ఆయన వారి యొక్క ఆకలిని కూడా తీర్చడం మనం చూస్తున్నాం నా ప్రియమైన సముద్రంగా. ఇక్కడ ఏంటంటే ఆయన చూసినప్పుడు జనసమూహం చాలా ఎక్కువగా కనిపించారనమాట అండి. చాలా ఎక్కువగా ఉన్నప్పుడు తండాలుగా ఆయన వాక్యాన్ని వినడానికి ఆయన చేత స్వస్థత కార్యాలు పొందుకోవడానికి చాలా జనసమూహం అక్కడ ఆయన వెంబడిస్తుంటాం మనం చూస్తామండి. అయితే ఇక్కడ ఫిలిప్పుని పిలిచి యేసుక్రీస్తు ప్రభు వారు ఫిలిప్పుని పిలిచి అడుగుతున్నారు అనమాట. ఫిలిప్పు వీళ్ళందరికీ మనం ఆహారం పెట్టాలి కదా అని ఆయన ఏదేది చేయాలనుకుంటున్నారో ఆయన మనసులో ఉంది. ఆయన ముందుగానే ఆయన నిర్ణయించుకున్నారు. కానీ మామూలుగా ఈ యొక్క ఫిలిప్ని అడుగుతున్నారు అనమాట. ఫిలిప్ వీళ్ళందరికీ కూడా ఆహారం పెట్టాలి కదా, మనం వీళ్ళకి ఏ విధంగా మనం సర్వ్ చేయాలి ఆహారం అనేది అని ఎక్కడి నుంచి సంపాదించి పెట్టాలి మనం అని ఆయన అడగటం మనం చూస్తాం. అయితే నా ప్రియమైన సోదరులు వీళ్ళందరికీ ఆహారం కొనాలంటే మన దగ్గర చాలా డబ్బులు అవుతాయని యొక్క ఫిలిప్ చెప్తున్నారు. అయితే నా ప్రియమైన సోదరులు అక్కడ ఒక చిన్న బాలుడు దగ్గర 5 రొట్టెలు 2 చిన్న చేపలు ఉండటం వాళ్ళు కనుగొన్నారండి. అయితే యేసుక్రీస్తు ప్రభు వారికి అవి తీసుకొచ్చి ఇచ్చారన్నమాట. ఆయన తీసుకురండి అని యేసుక్రీస్తు ప్రభు వారే తీసుకురమ్మన్నారు. తీసుకురమ్మన్నప్పుడు ఆయన 5 రొట్టెలు 2 చిన్న చేపలు ఆయన చేతులతో పట్టుకుని దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించారు. ఆయన అదే 5వ అధ్యాయం 11వ వచనంలో ఈ విధమైన వాక్యం ఉందన్నమాట. యేసుక్రీస్తు ప్రభు వారు ఆ యొక్క రొట్టెలు పట్టుకుని ఆ 2 చిన్న చేపలు పట్టుకుని దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించారు. దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి అక్కడ కూర్చున్న వారందరికీ కూడా వడ్డించడం మనం చూస్తున్నాం నా ప్రియమైన సహోదరులారా. తర్వాత చేపలు కూడా ఆయన కావలసిన చేప మొక్కలు వాళ్ళకి వడ్డించడం మనం చూస్తున్నాం. యొక్క వాక్యంలో ఉందండి నా ప్రియమైన సహోదరులారా. ఆకాశం భూమి గతించడం కూడా ఆయన యొక్క వాక్యం ఎన్నటికీ గతించదండి నా ప్రియమైన సహోదరులారా. ఈ యొక్క వాక్యంలో ఒకటి కలపడం కానీ ఒకటి తీసివేయడం కానీ కూడా జరగకూడదని దేవుడు చెప్పాడండి నా ప్రియమైన సహోదరులారా. అంటే యేసుక్రీస్తు ప్రభు వారు యొక్క సూచక్రియను ఎంత చక్కగా చేశారో చూడండి. ఆయన ప్రతిదీ కూడా దేవుని దగ్గర తండ్రి అయిన దేవుని దగ్గర విన్నవించుకోవడం, తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం మనం చూస్తాం నా ప్రియమైన సహోదరులారా. అంటే యేసుక్రీస్తు ప్రభు వారు దేవుడై ఉండి దేవుడై ఉండి తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుడై ఉండి కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం అంటే ఏంటి, మనకి మాదిరిగా ఆయన చేయటం మనం చూస్తాం. అయితే నా ప్రియమైన సహోదరులారా, మనకి ఎన్నో దేవుడు మనకి అనేకమైన అద్భుత కార్యాలు ఆశ్చర్య కార్యాలు మన పట్ల ఆయన చేస్తారండి నా ప్రియమైన సహోదరులారా. ఆయన మనకి ఎన్నో ఉపకారాలు చేసినప్పుడు కూడా మనం ఏంటంటే అన్నీ కూడా మనం మర్చిపోతామండి. అన్నీ కూడా మనం మర్చిపోయి చాలా ఇంకా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలని జ్ఞానమే మనకి ఉండదన్నమాట. అయితే ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు వారు మనకి మాదిరిగా చూపించడం కోసం ఆయన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి కూర్చున్న వారు అందరికీ పంచిపెట్టారండి. తర్వాత నా ప్రియమైన సహోదరులారా, చేప ముక్కలు 2 చేపలు ఆ చిన్న బాలుడి దగ్గర తీసుకున్నారు శిష్యులు. తీసుకుని యేసుక్రీస్తు ప్రభు వారికి వాళ్ళు ఇచ్చారు. అయితే ఆ 2 చిన్న చేపలు అక్కడ ఉన్నవారు అందరికీ వాళ్ళు ఎంత కోరారో అంత మట్టుగా ఆయన వడ్డించారండి. వడ్డించిన తర్వాత ఆ యొక్క శిష్యుల్ని ఆ యొక్క ఏది కూడా వేస్ట్ చేయొద్దు, వృధా చేయొద్దు, అంతా కూడా మీకు తిరిగి ఇంకా ఎంతైతే మిగిలిందో ఒకసారి చూడండి అని అన్నప్పుడు
ఆయన 12 గంపలు అక్కడ ఉండడం మనం చూస్తాం. 12 గంపలు మిగిలాయండి నాకు తెలిసింది కదా. అంటే అక్కడ కూర్చున్న వారు ఇంచుమించు 5,000 మంది పురుషులను ఉందండి. అంటే స్త్రీలు చంటి బిడ్డలని చిన్నపిల్లల్ని ఎవరిని కూడా అక్కడ లెక్కించలేదండి. ఓన్లీ పురుషులు మాత్రమే లెక్కించడం మనం చూస్తున్నాం. ప్రీమియన్స్ కదా. అంటే ఎంతమంది జనసమూహం ఉన్నారో చూడండి ఒకసారి మనం ఇమాజిన్ చేసుకోవచ్చు. నా ప్రీమియన్స్ గారు ఇక్కడ అలనాడు యోహాన్ గారు కావచ్చు, అబ్రహాం గారు కావచ్చు, యోనా గారు కావచ్చు, అబ్రహాం గారు కావచ్చు, ఏమండి ఈవెన్ యోబు, యాకోబు, వీళ్ళందరూ కూడా బైబిల్లో ఉన్న భక్తిపరులు అందరూ కూడా దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లించారండి. ప్రతిదీ కూడా నోవాహు జలప్రేమలో ఆయన తన కుటుంబం రక్షింపబడినప్పుడు ఏమండి జంతువులన్నీ కూడా 2 చెప్పిన జంతువులు దేవుడు ఏదైతే సృష్టించాడో ఆ సృష్టిలో ఉన్న జీవులన్నీ కూడా జతలుగా ఈ నోవాహు తీసుకెళ్ళటం మనం చూస్తున్నాం. అయితే ఈ యొక్క దేవుని యొక్క ఉగ్రత ఎప్పుడైతే ఆగిపోయిందో అప్పుడు వెంటనే అరారాతు కొండ మీదకి నోవాహు వెళ్ళి అక్కడ తన కుటుంబంతో ఏమండి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం మనం చూస్తున్నాం. ఏమన్నా ప్రియమైన సోదరా, అదే రీతిగా యోబు కూడా చేశాడండి. అదే రీతిగా అబ్రహాం గారు కూడా చేశారు. అదే రీతిగా బైబిల్లో ఉన్న భక్తులందరూ చేశారు. అయితే కొత్త నిబంధన కాలంలో తండ్రి అయిన దేవుని కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు గారు ఆ విధంగా మనం చేయటం మనం చూస్తాం. ఆయన లాజరు సమాధిలో ఉన్నప్పుడు కూడా కన్నీళ్లు విడిచి ప్రార్థన చేసి లాజరు బయటికి రా అని పిలవటం మనం చూస్తూ ఉన్నాం. అంటే ప్రతిదీ కూడా మాదిరిగా ఉండాలని ఆయన మనకి చూపించారనమాట అండి. అయితే మనమైతే ఎంత భయంకరమైన పాపులమైనప్పుడు కూడా మనం దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెప్పమండి. ఏమండి దేవుడు చేసిన ఆశ్చర్యకార్యాల గురించి ఆయన సన్నిధిలో మనం చెప్పం, ఎవరితోనూ మనం షేర్ చేసుకోం అసలు. అదే చూడండి, అది ఫారినర్స్ అయితే చిన్న పెన్ను మనం వాళ్ళకి ఇస్తే గిఫ్ట్గా ఇస్తే థ్యాంక్ యూ అంటారు. ఏమండి ఫారినర్స్, అమెరికా దేశస్తులు అయితే థ్యాంక్ యూ అంటారనమాట. చిన్న విషయానికి ఒక 3 రూపాయల పెన్ను మనం వాళ్ళకి ఇస్తేనే థ్యాంక్స్ చెప్తున్నారు. కానీ దేవుడు మన జీవితానికి సరిపడగా మేలు మనం చేస్తారండి. మన బిడ్డలను సంరక్షిస్తున్నారు, మన భర్తలను సంరక్షిస్తున్నారు, దేవుడు మనల్ని సంరక్షిస్తున్నారు. ఎంతో ఆరోగ్యాన్ని ఆయుష్ని దేవుడు మనకు అనుగ్రహిస్తున్నారండి. మనకు కావాల్సిన ప్రతి అవసరత యేసుప్రభు గారు తండ్రి అయిన దేవుడు, తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు తీరుస్తున్నాడు. అయినప్పటికీ మనం దేవునికి కృతజ్ఞతలు చెల్లించలేని భయంకరమైన పొజిషన్లో మనం ఉన్నామండి. అది సుందరగా మనం ఎంత అనాథలమో అసలు చూడండి. మనం అనాథలమైనప్పుడు కూడా దేవుడు మనల్ని తన బిడ్డలుగా స్వీకరించాడండి. ఆయన చెప్తున్నారు, మీరు నా స్వరక్తం ఇచ్చి కొనుక్కున్నాను, మిమ్మల్ని నా స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్నాను, మీరు నా బిడ్డలు లేక సహోదరులు అని చెప్తున్నాడు. నాకు చెప్తున్నారా, కుమారత్వాన్ని దేవుడు మనకి యేసుక్రీస్తు ప్రభు వారికి కుమారత్వాన్ని ఎందుకు ఇచ్చారనుకుంటున్నారు? కేవలం మనల్ని సహోదరులుగా ఆయనతో పాటు స్వీకరించడం కోసమే తండ్రి అయిన దేవుడు తన కుమారుని లోకానికి పంపించడం మనం చూస్తాం. అట్లా చూసుకుంటున్నారా, యేసుక్రీస్తు ప్రభు వారికి ఏదైతే ఉందో పరలోక రాజ్య భాగ్యం ఏదైతే ఉందో వారసత్వంగా ఆయన తన కుమారుడికి ఏదైతే పరలోక రాజ్యం ఉందో ఆ యొక్క పరలోక రాజ్యాన్ని మనకు కూడా ఆయన గిఫ్ట్గా ఇవ్వబోతున్నారు అనమాట. అది యేసుక్రీస్తు ప్రభు వారు చెప్తున్నారు. ఆయన సిలువేయబడి సమాధి చేయబడి 3వ దినాన తిరిగి లేచి 40 రోజులు అందరికీ కనిపించి ఏమండి ఆయన ఆరోహణమే వెళ్తున్నప్పుడు ఆయన అంటారు, యెరూషలేము జనులారా ఎందుకు అలా చూస్తున్నారు? నేను ఏ రీతిగా అయితే వెళ్తున్నాను ఆ రీతిగా తిరిగి వస్తున్నాను. నేను వెళ్ళి మీకు స్థలం సిద్ధపరచడానికి వెళ్తున్నాను. లేకపోతే కనుక నేనున్న స్థలంలో మీరుండలేక మరలా వచ్చి మిమ్మల్ని తీసుకువెళ్తాను అని చెప్తున్నాను. గురించుకుంటారా, అందుకే మనము యొక్క గొప్ప రక్షణ భాగ్యాన్ని మనం చేపట్టుకోవాలండి. కానీ అగ్గే రాసిన పత్రికలో కూడా దేవుడు మనల్ని ఎంతగానో కాపాడే దేవుడిగా ఉన్నాడండి. ఆయన చేసిన ఉపకారాలు మనం ఏది కూడా మనం మర్చిపోకూడదు. నాకు ఏమవుతుంది కదా, ఆయన అంటాడు ఆయన చేసిన ఉపకారాల్లో మనం దేన్ని కూడా మర్చిపోకూడదని చెప్తున్నాను. అప్పుడు ఏమవుతున్నారా, మనము ఆయన చేతి పని అయి ఉన్నాము. అగ్గి పాత నిబంధనలో ఉంది, తర్వాత కొత్త నిబంధనలో కూడా ఉంది. తర్వాత చూడండి ఏమండి గలతీ 5:22 అక్కడ ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, విశ్వాసము, ఆశా నిగ్రహము, ఇవన్నీ కూడా దేవుడు మనకి ఇచ్చే ఫ్రూట్స్ ఆఫ్ ఫెయిత్ అంటే విశ్వాస ఫలాలు అనమాట. ఆ విశ్వాస ఫలాలు ఏదైతే ఉన్నాయో మనం గట్టిగా అవి పట్టుకునే వరకు మనం ఉండాలి. యొక్క ఆత్మఫలాలను మనం చేపట్టుకుని ఆత్మానుసారమైన జీవితాన్ని జీవించడానికి దేవుని దగ్గర మనం అడిగి మన ఇరుగు పొరుగు వారి పట్ల మంచి ప్రేమను, గౌరవాన్ని మనం కలిగి ఉండే వరకు ఉండాలండి. ఎవరికి కూడా అవమానకరమైన మాటలు ఎవరి పట్ల మనం మాట్లాడే పరిస్థితి మన దగ్గర ఉండకూడదండి.
యేసుక్రీస్తు ప్రభువారు ఎప్పుడు కూడా తన జీవితాన్ని చాలా మోడల్గా చూపించారండి. ఆయన తన జీవితాన్ని చాలా మోడల్గా చూపించారు. ఆయన అందుకే ఆయన ఆ యొక్క రొట్టెలు పట్టుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి విరిచి అక్కడ కూర్చున్న వారందరికీ వడ్డించారండి నా ప్రేమిస్తారు కదా. అందుకే మనం కూడా ఏ పని చేసినా కూడా దేవునికి వందనాలు చెల్లించేవారిగా ఉండాలండి. దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవారిగా ఉండాలి. దేవునికి థ్యాంక్స్ ఇచ్చేవారిగా మనం ఉండాలండి నా ప్రేమిస్తున్నారు. మనం ఏదైతే మంచి పనులు చేస్తామో మన బిడ్డలు కూడా ఆ విధమైన మంచి పనులు చేయడానికి వాళ్ళు కూడా తీసుకుంటారండి. అందుకే ఇప్పుడు కూడా మనం యేసుక్రీస్తు ప్రభువారిని మనం మాదిరిగా తీసుకొని ప్రతి వారి పట్ల మనం మంచి ప్రేమను కలిగి ఉన్నామండి నా ప్రేమిస్తున్నారు. ప్రతి వారి పట్ల మంచి ప్రేమను, ఆప్యాయతను, గౌరవాన్ని మనం కలిగి ఉన్నప్పుడు దేవుడు మన కుటుంబాలను ఆశీర్వదిస్తారండి. దేవుడు మన కుటుంబాలను దీవించేవారుగా ఉన్నారనమాట. ప్రేమిస్తున్నారు. అబ్రహాము దీవించిన దేవుడు ఏమండి యోసేపును ఫలించడు కొమ్మగా ఆయన చేసి ఉన్నారండి. చూడండి, యోసేపును ఒకసారి గమనించండి నా ప్రేమిస్తున్నారు. తన సహోదరులు యోసేపు పట్ల ఎంత భయంకరమైన పరిస్థితులు చేసినా కూడా ఏమంటే ఎంత శత్రువులుగా యోసేపుని చంపడానికి కూడా వాళ్ళు అసూయతో చంపడానికి ప్రయత్నం చేశారు. అయినప్పటికీ యోసేపు క్షమించి భార్యని కరువులో ఆదుకున్నాడండి. ఏమంటే కరువులో ఆదుకున్నాడు. తర్వాత తన అన్నలకి ఎంతో గౌరవాన్ని ఇచ్చాడండి. అక్కడ ఏమంటే గౌరవాన్ని ఇచ్చాడు. తన అన్నల్ని కరువులో ఉన్నప్పుడు హత్తుకున్నాడండి. హత్తుకుని వాళ్ళని ఎంతగానో పోషించాడు. కరువు దినాలన్నీ కూడా పోషించాడండి నాకు తెలుసుకున్నారా. అందుకే ఇప్పుడు కూడా మనం యేసుక్రీస్తు ప్రభువారు మనకి ఏదైతే ప్రేమను చూపించారో, ఏదైతే మాదిరిని చూపించారో అట్టి మాదిరిని మనం కూడా కలిగి ఉండేలాగా పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని దీవిస్తారండి నాకు దీవించుకుంటున్నాను. అందుకే మనం ప్రతిసారి కూడా దేవునికి వందనాలు చెల్లించేవారుగా, దేవునికి స్థుతులు స్తోత్రాలు చెల్లించుకునేవారుగా మనం ఉండాలన్నమాట. అందుకే ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు చూడండి, ఆయన 5 రొట్టెలు 2 చిన్న చేపలు ఏమండి పట్టుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి విరిచి అందించాడు. అంటే ఆయన దేవుని కుమారుడు, ఇలా చేయవలసిన పని లేదండి. కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిన పని లేదు. కానీ మనం చూసి నేర్చుకుంటామని దేవుడు ఆ విధంగా మోడల్గా ఆయన చేశారనమాట. ఎప్పుడు కూడా మనం ఒకరికి మోడల్గా జీవించే వరకు మనం ఉండాలండి. మనం చేసే మంచి పనులు ఎంతవారు చూసి మనల్ని ఆకర్షితులై మన పట్ల మనం ఏదైతే మంచి పనులు చేస్తామో ఆ విధంగా చేయరు. అంతే తప్ప మనం చేసే దుర్మార్గమైన పనులు వాళ్ళు అనుసరించే విధంగా మనం దుర్మార్గ పనులు చేయకూడదు అనమాట. అందుకే ఏమి విత్తుతావో అదే కోస్తామంట. ఏ పంట అయితే విత్తుతామో ఆ పంటనే కోస్తామంట. అందుకే మనం ఎప్పుడు కూడా మంచి విత్తనాలు మంచి నెలలో పడ్డప్పుడు ఏ విధమైన మంచి ఫలాలు ఫలిస్తాయో అటు రీతిగా మనం మాట్లాడే ప్రతి మాట మంచి ఫలాలు ఇచ్చే విధంగా, మనం చేసే ప్రతి క్రియ మంచి ఫలితాన్ని ఇచ్చే విధంగా మనం చూసుకోవాలండి. అప్పుడు మాత్రమే మన బిడ్డలు మనం కూడా రక్షింపబడతాం, ఆశీర్వదింపబడతాం, దీవించబడతామండి. అట్టి యొక్క దేవుని ద్వారా కలిగే ఆ దీవెన ఆశీర్వాదాలు మన అందరి కుటుంబాలు కలిగి మనకి ఆయురారోగ్యాలు, సుఖ సంతోషాలు, ఆత్మీయమైన జ్ఞానంతో మన కుటుంబాలను దేవుడు దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్.